మన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. నెల్లూరు రూరల్ ప్రాంతంలోని స్థానిక రామకోటయ్య నగర్లో మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసుల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ 134వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూరి హాస్పిటల్ సౌజన్యంతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మాదిగ హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బాబాసాహెబ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు మాట్లాడుతూ మనం ఈరోజు సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే అది అంబేద్కర్ వల్లనే అని అన్నారు. అంబేద్కర్ను నేటి సమాజం దళితుల నాయకుడిగా చిత్రీకరించారని, ఇది అగ్రవర్ణాల వారి దౌర్భాగ్యానికి నిదర్శనమని అన్నారు. అంబేద్కర్ భారతదేశం మొత్తానికి నాయకుడని కొనియాడారు. ప్రపంచంలో అన్ని దేశాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటే భారతదేశంలో మాత్రం నామమాత్రంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు కలివెల ఎలీషా కుమార్, కుడుముల సుబ్బారావు, సోమశేఖర్, కొమ్మల కృష్ణయ్య, పల్లాల సునీత, పలిగిలి చిన్నయ్య, కాకులూరి శ్రీనివాసులు, వన్నెం కుమార్, రామ్ కుమార్, సిహెచ్ రమేష్, పల్లాల కుమార్ రాజా, రియాజ్, రవి తదితరులు పాల్గొన్నారు. మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కొత్తూరు రామకోటయ్య నగర్ సెంటర్లో గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను మా కొత్తూరు మన ఎంఆర్పీఎస్ టీము బృందం కలిసి ఎంతో ఘనంగా ఈ ఉత్సవాన్ని జరుపుతుంటాము. అదేవిధంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగంలో ఇప్పుడు అందరం కూడా బతుకుతున్నాం. అందుకోసం ఆయన గురించి కొంతవరకైనా ప్రజలకి తెలియజేయాలని ఒక ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం కూడా గ్రామాల నుంచి ప్రజలను ఇక్కడికి పిలువనంపించి మెడికల్ క్యాంపు పెట్టి అన్నదాన కార్యక్రమం పెట్టి ఇక్కడంతా కూడా దళిత నాయకులు అందరూ కూడా పిలువనంపించి ఇక్కడ వాళ్ళ ద్వారా అంబేద్కర్ గురించి, ఆయన చరిత్ర గురించి, ఆయన చేసిన త్యాగాల గురించి ఇక్కడ తెలియపరిచి వాళ్ళకి నేను అవగాహన తెప్పించాలనే ఒక ఉద్దేశంతోనే నేను ప్రతి సంవత్సరం కూడా 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ పండగ వాతావరణం చేస్తూ ఉంటాను. అదేవిధంగా మన పందిరి సుబ్బన్న గారు, మా గురువు గారు అయినటువంటి ఆయన కొంతమంది దళిత నాయకులు అందరూ కూడా నన్ను గౌరవించి ఆ కొస నుంచి ఈ కొసకు కొత్తూరు దాకా నా మాటని వాళ్ళు గౌరవించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలకి, అన్న తమ్ములకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పల్లాల శ్రీనివాసులు, అదేవిధంగా పల్లాల సునీత వాళ్ళ టీం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే గత 20 సంవత్సరాల నుంచి కొత్తూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా 20 సంవత్సరాల నుంచి ఇది కొనసాగించడం అంటే చిన్న విషయం కాదు. ఆ 20 సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయటం కూడా చాలా పల్లాల శ్రీనివాసులు గారిని అభినందిస్తున్నాం. అందువలన రాబోయే కాలంలో కూడా ఈ జయంతి ఉత్సవాలు ఇట్లా జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భారతదేశంలో ఒక మతానికి, ఒక కులానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కట్టేయటం చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక ప్రపంచ మేధావి, భారతదేశానికి గొప్ప నాయకుడు. ఈరోజు భారతదేశంలో 140 కోట్ల మంది జనాలు జీవిస్తున్నారంటే ఆయన రాసిన రాజ్యాంగం ఇప్పుడు కూడా అమలవుతుందంటే అప్పట్లోనే ఈరోజు దళితులకు ఎట్టుంది, అగ్రవర్ణాలకు ఎట్టుండే విధంగా ఈరోజు రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా
ఈరోజు ఓటు హక్కు కూడా కల్పించిన విధంగా ఎవరు చేశారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయానని మనందరూ కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి 6 సంవత్సరాల వయసులోనే తల్లి చనిపోయింది. అదేవిధంగా అతనికి 23 సంవత్సరాల వయసులోనే తండ్రి చనిపోయాడు. అదేవిధంగా అతనికి 36 సంవత్సరాల వయసులోనే వాళ్ళు భార్య చనిపోయింది. మొత్తం కుటుంబం మొత్తం కూడా ఈరోజు భారతదేశంలో ఎస్సీ ఎస్టీల కోసం వాళ్ళ కుటుంబాన్నే త్యాగం చేశాడంటే అటువంటి ప్రపంచ మేధావి గారు మన జాతిలో పుట్టినందుకు మనందరం కూడా గర్వించదగ్గ విషయమని మనందరం గుర్తు చేసుకోవాలా. ఎందువల్లంటే ఈరోజు ఎవరి కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు చూసుకునే రోజుల్లో ఈరోజు అతని కుటుంబమే లేకుండా కుమారుడు చనిపోయాడు, వాళ్ళ భార్య చనిపోయింది, అదేవిధంగా తండ్రి చనిపోయారు, తల్లి చనిపోయి కూడా ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు కూడా హక్కులు కల్పించినాడంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చొని నిలబడుకొని మాట్లాడుతున్నాం. మీరు అక్కడ కూర్చోన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే మనందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ తెల్ల సొక్కా వేసుకుని మాట్లాడగలుగుతున్నాం అంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్షే. ఈరోజు ఉద్యోగస్తులు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, రాష్ట్ర గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు అందరూ కూడా ఆ జీవితాంతం కూడా ఆ మహానుభావుడికి జీవితాంతం కూడా రుణపడి ఉండాలని తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కొత్తూరులో ఈ జయంతి చేయటం కూడా చాలా సంతోషకరమైన విషయం. అందువలన ప్రతి సంవత్సరం కూడా పల్లాల శ్రీనివాసులు గారు, పల్లాల సునీత వాళ్ళ టీం అందరూ కూడా 20 సంవత్సరాల నుంచి జయంతి చేయటం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా గొప్పగా ఈ జయంతి ప్రతి సంవత్సరం కూడా కొత్తూరులో చాలా అనుబంధ సంబంధం ఉంది, మాకు అనుబంధం ఉంది. ఎందువల్లంటే ఇక్కడ చాలా విషయాలు కూడా మేము చేస్తున్నాము. అందువలన కొత్తూరుకి రావడం అంటే మాకు చాలా సంతోషమైన విషయం. ఎందువల్లంటే ఈరోజు కలెక్టర్ గారి మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. కొత్తూరు అంటే మాకు ఒక అభిమానం, ఆప్యాయత అన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనవచ్చున్నాము. అందువలన మరోసారి మన ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాసులు, సునీత వాళ్ళ టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.